హాయ్ అండి. ఈవేళ మా ప్రయాణంలో పచ్చని పంట పొలాల మధ్య నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాం. ట్రావెల్‌లోను వెళ్ళే దారిలో మేము తొలి తిరుపతి వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి, శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దర్శనం, ఆ తర్వాత పెద్దాపురంలో అమ్మవారి దర్శనం, ఆ తర్వాత పెద్దాపురంలోనే సూర్యనారాయణమూర్తి దర్శనం. 3 దేవుళ్ళ దర్శనాలైతే ఈవేళ మాకు కలిగాయండి. మీకు ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. కానీ ఈవేళ మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఈ విధంగా వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞ ఉంటేనే వెళుతున్నాం అన్నమాట. ఈ విధంగా వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది. అసలు రాజమండ్రి మించి 53 కిలోమీటర్లు అయితే తొలి తిరుపతి. చుట్టూ దగ్గర ఉన్నా కూడా వెళ్ళలేము అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. 9000 సంవత్సరాల కిందట ఈ టెంపుల్ అండి. తిరుపతి అనగానే మనకి గుర్తొస్తూ ఉంటుంది చిత్తూరు దగ్గర ఉన్న తిరుమల తిరుపతి, ఆ తర్వాత పశ్చిమ గోదావరి దగ్గర ఉన్న ద్వారకా తిరుమల అని అంటూ ఉంటాం. అయితే భక్తులకి పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి పిలుచుకున్నంతగా శ్రీవారి ఈ భక్తులకు శ్రద్ధతో కొలుస్తారు. కానీ ఇక్కడైతే ఎవరు కూడా నాకు ఐడియా ఉండి ఉండదు ఎవరికి అనుకుంటున్నాను ఎక్కువ. అయితే తిరుమల తిరుపతి కంటే కూడా ఇక్కడ చెప్పాలి అంటే పురాతన క్షేత్రం అండి. సింహాచలం కంటే కూడా అత్యంత పురాతనమైన క్షేత్రం పెద్ద తిరుపతి కన్నా కూడా. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ పందే పెద్దాపురం దగ్గర స్వయంభూగా వెలిసాటండి. పెద్దాపురానికి 11 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలన్నమాట. స్వయంభూగా వెలిసిన స్వామివారు ఆలయ విశిష్టత ఏంటో మనం తెలిసేసుకుందామా? అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం దగ్గర ఉన్న తిరుమల తిరుపతి అని పిలుస్తారు. 6000 ఏళ్ళు కన్నా తిరుమల కంటే ఒక 8000 ఏళ్ళు చరిత్ర కలిగిన సింహాచలం కంటే కూడా అతి పురాతనమైన ఈ క్షేత్రం చెప్పాలి అంటే దేశంలోనే ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాలు. ఏంటో ఈ స్టోరీ కూడా మీకు తప్పకుండా చెప్తానండి. 108 వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయట. అది ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏమేమి ఊర్లో ఉన్నాయో మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తొలి తిరుపతి గురించి అయితే నేను చెప్తున్నాను. అయితే ఈ క్షేత్రం మిక్కిలి పురాతనమైనది, పరమ పవిత్రమైనది. చిరుమందహాసం చిద్విలాసంతో శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రం కొలువు తీరిన ఈ క్షేత్రం దేవాలయం 9000 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారట. స్వయంభూగా స్వామివారు వెలిసిన ఈ ప్రతి ఆలయంలో ఆడవాళ్ళు అయితే కొలువు తీరుంటారట. అసలు ఈ స్వామివారు ఎలా వెలిశారు అన్నది మనం ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా కొలువు తీరడానికి ధ్రువుడు కారణం అంటూ స్థానికులు చెప్తూ ఉంటారు. అసలు ఈ తొలి తిరుపతిగా ఉన్న గ్రామం అంతా ఒకానొకప్పుడు కీకారణ్యంట. ధ్రువుని సవతి తల్లి అయిన సురుచి ధ్రువునిని సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధ్రువుని తల్లి సునీత, నువ్వు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చెయ్యాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందిట. అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యానికి చేరుకున్నారట. అదే సమయంలోనే ఇక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందిటండి. అప్పుడు ధ్రువుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు విధానం అడిగి ఆ మహాముని అంటే ఆయన విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయనానని చెప్పారట. తపస్సు చేసే విధానాన్ని అడిగితే స్వామివారే ప్రత్యక్షమయ్యి నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి తపస్సుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పారట పూర్వీకులు. ఈ కథనం ప్రకారం ఆ మహాముని చెప్పినట్లుగానే ఈ దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించారటండి. అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డట. అప్పుడే విష్ణుమూర్తి, నాయన భయమెందుకు, నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువుని తల నిమిరాట. అతని భయాన్ని పోగొట్టడానికే ఆ తర్వాత స్వామివారు ధ్రువునికి దర్శనమిచ్చిన చోటే శిలారూపంలో వెలిసాటండి. స్వామివారు నీ అంతే ఉన్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశం ద్వారా వద్ద గచ్చు మీద ఉన్న పుష్పంపై నుంచుని పుష్పం మధ్యలో ఒక పుష్పం ఉంది, మన ఎలా చేయనివ్వరండి ఎక్కువ. అక్కడ నుంచుని స్వామివారిని మనం చూస్తే ఆయన ఎవరు ఏ హైట్లో ఉంటే ఎంత ఎత్తులో ఉంటే
అదే ఎత్తులో స్వామివారు మనకి దర్శనమైతే ఇస్తారటండి. ఈ అంటే చాలా బావుందండి విగ్రహం అయితేను. ఈ అరణ్యం ప్రాంతంలో వెలిసిన స్వామివారికి ఎండకి ఎండి, వానకి తడవటం చూసిన దేవతలే స్వయంగా స్వామివారి ఆలయాన్ని నిర్మించారటండి. చాలా బావుంది. చాలా పురాతనమైన ఆలయం. 9000 ఏళ్ల కిందటంటే ఎలా ఉంటుందనుకుంటారింకా? అయితే ఇది ఒంటరిగా ఉంటున్న దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహాముని ప్రతిష్ఠించారటిక్కడ. వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూడా నిర్మించారటండి. భూదేవి అమ్మవారిని కూడా విగ్రహం ప్రతిష్ఠించారట. ఇదండి ఈ ఆలయ విశిష్టత అయితే. ఇంకోటి శృంగార వల్లభ స్వామివారి ఆలయం విశిష్టత గురించి ఇంత చెప్పినా తక్కువే. విష్ణు రూపంలో చిద్విలాసంగా నవ్వుతూ ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తున్నా మనకి అంత అందంగా కూడా కనపడుతోందండి. ఇక్కడ బావి ఒకటి ఉందిటండి. ఇది సంతానం లేని వాళ్ళ దంపతులకు ఆలయం వద్ద వచ్చి ఈ నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి భక్తులకు కలుగుతుందని ఒక నమ్మకం. అది ఏది లేకుండా ఉండదండి. పురాతనమైన దేవాలయం అంటే నిజంగా నమ్మకం కాదు, నిజంగా అయి తీరుతుంది అనుకుంటే ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అక్కడ. ఈ స్వామివారి ఇంకా పూజలైతే చైత్ర మాసంలో ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందిట. ధనుర్మాసంలో నెల్లాళ్ళు కూడా పూజలవి చాలా బాగా చేస్తారటండి. ఇదండి నేను వెళ్ళిన ఈవేళ తొలి తిరుపతి క్షేత్రం అయితే చాలా బాగుంది. మేము వచ్చేస్తున్నప్పుడు ఈ బజార్ అయితే పెద్దాపురంలో మార్కెట్ అండి, సంతట చాలా చాలా బాగున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఇలాంటి సంతని. నేను ఓల్డ్గా ఒక 1 year బ్యాక్ అయితే నేను రంపచోడవరం పెట్టానండి. అది కూడా సేమ్ ఇలాగే ఉంది నాకు అనిపిస్తుంది. చిన్ననాటి రోజుల్లో మా మావయ్య గారు వాళ్ళతోటి సంతకి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉండేదన్నమాట సంత. ఇక్కడ అంటే మహాభారతం రామాయణం వచ్చే టైంలోనూ గబగబా ఇంటికి పంపించేసేవారు మళ్ళీ.